హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 50తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 50లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. కోమలి, ఏంటండి? మొత్తం 9 months కావాలి బేబీ బయటికి రావాలంటే. ఇంకా 7 monthsే కదా, 2 months ఆల్రెడీ అయిపోయాయి. అన్ని నెలలు వెయిట్ చేయాలా బేబీ బయటికి రావాలంటే? లేదు కార్తీక్, కళ్ళు మూసుకొని తెరువు, చేతిలో బేబీ వచ్చి వాలిపోతుంది. అబ్బా, అట్లుంటే ఎంత బాగుంటుంది. ఏదైనా కష్టపడితే వస్తుంది కార్తీక్, ఈ విషయం నీకు బాగా తెలుసు అనుకుంటా. ఇవి కూడా కష్టపడితేనే రావాలానే? ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఈ కష్టం కూడా పడాలా? 9 నెలలు కష్టపడి మోసి అన్నీ చూసుకున్నాక 9 monthsకి వస్తుందా బేబీ? అంతేగా. 3 ఏళ్ళు. దేనికి? 3 ఏళ్లతో పోల్చుకుంటే 9 నెలలు తక్కువేలే. నా బిడ్డ నీకన్నా నయం. అర్థం కాలేదు కార్తీక్, ఏమంటున్నావు? 3 ఏళ్ళు వెనక తిరిగించుకున్నావు. 3 ఏళ్ళు వెనక తిరిగితే గాని కనికరించలేదు మహాతల్లి. అర్థమైందిలే. నేను నీకు ప్రపోజ్ చేశాక 3 ఏళ్ళకి ఓకే చెప్పావు. ఎంత తిప్పించుకున్నావే నన్ను. ఇప్పుడు అర్థమైందా ఈ కార్తీక్ ఎంత మంచోడో? అలా తిప్పించుకుంటేనే బాగుంటుంది. నువ్వు ప్రపోజ్ చేయగానే నేను ఓకే చెప్తే ఏం బాగుంటుంది చెప్పు? అంటే నీకు అప్పుడే ఓకే చెప్పాలని ఉండేనా? సో ఇప్పుడు నా బిడ్డ కోసం జస్ట్ 9 నెలలు వెయిట్ చేస్తే చాలు. ఆ రోజుల్లో ఎంత క్యూట్గా ఉండేవాడివి కార్తీక్. అంటే ఇప్పుడు లేనా? ఎప్పుడు నా కోసం ఎదురు చూసేవాడివి. హాస్టల్ ముందు గంటలు గంటలు నిల్చునేవాడివి. గంటలేందే, రోజులు నిల్చున్నా, వారాలు నెలలు 3 ఏళ్ళు నిల్చున్నా. ఈ ఆడోళ్ళేంది అసలు లోపల ప్రేమను పెట్టుకుంటారు కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయరు. మా భయాలు మాకుంటాయి, ఎక్కడ వదిలేసి వెళ్తారో ఏమో. మీ లవ్ జెన్యూనా కాదా? ఎన్ని భయాలుంటాయో. కానీ నీకు నా పైన పాజిటివ్ ఫీలింగే ఉండదన్నమాట. ఏది చేసినా నా కోసమే చేసేవాడివి కదూ. నువ్వు ఒక్కసారి ఇలా చూస్తే చాలు, ఆ రోజుకి అది చాలనిపించేది. ఆ చూపు కోసం ఎన్ని గంటలు నిల్చునేవాడినో హాస్టల్ ముందు. అలా అలా బాల్కనీలోకి వచ్చేది, ఇలా చూసి అలా వెళ్ళిపోయేది. నేను నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని చూసేదాన్ని. అవునా? కిటికీలోంచి. ఆహా, ముందే చెప్తే నా మకం కిటికీ దగ్గర మార్చుకునేవాడిని కదే. నువ్వు అసలు కిటికీలోంచి చూస్తున్నావని నాకు తెలీదు. కిటికీ దగ్గరే కూర్చునేదాన్ని, అక్కడే టేబుల్ వేసుకొని చదువుతూ నిన్ను చూసేదాన్ని. మరి నేను వచ్చానని తెలిసి కూడా బయటికి రాకపోయేదానివా? బయటికి వస్తే మళ్ళీ వెళ్ళిపోతావేమో, అందుకే అలాగే చూస్తూ ఉండేదాన్ని. ఎప్పుడో సాయంత్రం బయటకు వచ్చి చూసేదాన్ని, నన్ను చూసేసి వెళ్ళిపోయేవాడివి. ఏమోనే, నువ్వు మళ్ళీ వస్తావో లేవో అని అనుకునేవాడిని. నిన్నొక్కసారి చూశాను చాలు, నా జన్మ ధన్యమైపోయింది అనుకునేవాడిని. ఇంకా నైట్ ప్రొద్దున ఎప్పుడు చూసేదాన్ని నువ్వు వచ్చావేమోనని. మొత్తం అక్కడనే ఉంటానే ఇక. నాకు కాలేజ్ వద్దు, చదవద్దు ఇక. కార్తీక్, సో స్వీట్ ఆఫ్ యూ. లవ్ యూ సో మచ్ కార్తీక్. లవ్ యూ టూరా. నీకు నేను నచ్చాను, కానీ నాకు పేరెంట్స్ లేరంటే నన్ను యాక్సెప్ట్ చేస్తావో లేదో అనుకున్నాను. అన్నీ నువ్వే అయి చూసుకుంటావు. నువ్వు ఉండగా నాకు నా పేరెంట్స్ కూడా గుర్తురారా. చాలా హాస్పిటల్ వచ్చేసింది. రిపోర్ట్స్ అయితే పెట్టావుగా? పెట్టాను కార్తీక్. ఈసారి స్కానింగ్ చేస్తానంది. ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో ఏంటో. రాజ్ మాట్లాడతానన్నాడు, వెళ్ళగానే లోపలికి వెళ్ళొచ్చు. నీకు రాజ్ వాళ్ళు ఉండగా వేరే ఫ్యామిలీ ఎందుకురా? ఎప్పుడు ఎందుకు అలా తలుచుకుంటావు పేరెంట్స్ లేరని? అలా తలుచుకుంటేనేనే నా ఫ్రెండ్ వాల్యూ గుర్తొస్తుంది. ఏంటి కార్తీక్ ఇంత సైలెంట్గా ఉంది ఇక్కడ? పేషెంట్స్ అట్నుంచి రావాలి. ఆ రూమ్లో చూసావుగా, రూమ్ నిండా పేషెంట్సే. మనకి ఇక్కడ స్పెషలా? లోపలంతా టెన్షన్గా ఉంది. ఎవ్రీ మంత్ ఇలానే ఉంటుంది కార్తీక్. టెన్షన్ దేనికి? నాకుండాలి టెన్షన్. దానికి కాదే, ఇంటికి మోనిక వచ్చిందట. రాజు అనే వాళ్ళ ఇంటికా? మొన్నెప్పుడు వస్తే తిట్టి పంపించేశానన్నారు. మళ్ళీ వచ్చిందంట. స్వాతి ఫోన్ చేసి నన్ను రమ్మంది.
మరి వెళ్ళలేదా కార్తీక్? వెళ్ళలేదు. ఇలాంటివి చాలా ఉంటాయి. తనకి హ్యాండిల్ చేయడం రావాలి కదా. మరి ఎలా? వెళ్ళిపోయిందిలే. నీకెలా తెలుసు? మళ్ళీ కాల్ చేసిందా స్వాతి? లేదు, బయట ఒకడిని పెట్టాను. 10 మినిట్స్ వరకు బయటికి రాకపోతే కాల్ చేయమని. వెళ్ళిపోయిందని చెప్పాడు. కూల్. ఒకసారి స్వాతికి కాల్ చేయకపోయావా? ఇంటికే వెళ్తాను చెకప్ అయిపోయాక. ఓకే, నన్ను ఆఫీస్లో డ్రాప్ చేసి వెళ్ళు. నువ్వెప్పుడొస్తావు మరి? రోజు అడుగుతున్నావు. సండే వెళ్దాం కార్తీక్. ఉమ్, కార్తీక్, ఒకసారి ఇలా చూడు. మౌనిక, తనకి ఇక్కడేంటి పని? గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ మౌనిక ఎవరు? నేనే సిస్టర్. ఇక మీరు వెళ్ళొచ్చు. మేడం మిమ్మల్ని వెళ్ళమన్నారు. 2 days రెస్ట్ తీసుకోండి, సరిపోతుంది. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. 1 month ముందు వచ్చినా బాగుండేది. మళ్ళీ 3 days తర్వాత రమ్మన్నారు మేడం. 3 days తర్వాత వస్తాను కానీ నువ్వు నాకు ఉచిత సలహాలు ఇవ్వకు, అర్థమవుతుందా? అది కాదు మేడం, 1-2 months అయితే ఈజీ అవుతుంది. 3 months అంటే 3 months అంటే మీరు డాక్టర్లు ఎందుకు అయ్యారు? అంటే కాంప్లికేషన్స్ ఉంటాయని మేడం అలా అన్నారు. జస్ట్ షట్ అప్ అండ్ డూ వాట్ ఐ సే. ఈమెకు పొగరు బాగా ఉంది. ఓకే మేడం. కోమలి గారు మీరేనా? నేనే సిస్టర్. రిపోర్ట్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేశారా? చేశాము. 2 minutesలో మేడం పిలుస్తారు. గెట్ రెడీ. పేషెంట్స్ చాలా మంది ఉన్నారా సిస్టర్? చాలా అంటే చాలా. రోజు ఇలానే ఉంటుంది. రాజ్ సార్ మీకు ఏమవుతారు? ఫ్రెండ్. ఓకే, సార్ చెప్పినట్టున్నారు. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. ఏంటి? ఇందాక ఒక అమ్మాయి వెళ్ళింది కదా, మౌనిక. హా, తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఆయన మీకెందుకు? మీరు రాజ్ సార్ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ ఎవరితో ఈ విషయం డిస్కస్ చేయకండి. ఓకే సిస్టర్, ఎవరికి చెప్పాం. ఆమె 3 months ప్రెగ్నెంట్ అంట. పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయింది. 3 monthsకి అబార్షన్ చేయించుకోవడానికి వచ్చింది. అవునా? మీ మీదికి ఎందుకు అరుస్తోంది? తనకి ఇది ఒకటోసారి కాదు, ఇప్పటికి 3-4 సార్లు వచ్చింది. వాట్? ఎప్పుడు 1-2 monthsకి వచ్చేది. ఈసారి 3 monthsకి వచ్చింది. కాంప్లికేషన్స్ ఉంటాయని తిట్టారు డాక్టర్. అమ్మో, మేడం తిడతారు. నేను వెళ్ళాలి సార్. చీ, చూసావా? మరి ఇలాంటి అమ్మాయికి ఎలా పడిపోయాడు రాజ్? వాడికి బయట లోక జ్ఞానం తెలియదు కదా. ఎవరు ప్రేమ చూపిస్తే వాళ్ళ వెనుక వెళ్ళిపోతాడు. అన్నిసార్లు ప్రెగ్నెంట్ అయి అబార్షన్స్ చేయించుకుందా? ఇంకా ఇప్పటి చెత్తని మా వాడిని ఎత్తిపైన వేద్దామనుకుంది. అంటే ఈ ప్రెగ్నెన్సీకి కారణం వాడే అని చెప్పడానికి ట్రై చేసింది. రాజన్నయ్యనా? ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అసలు? వాడు పిచ్చోడిలా నమ్మాడు దీన్ని. నాకు మాత్రం దీని క్యారెక్టర్ ముందు నుంచే తెలుసు. వాడే నమ్మలేదు. మేడం రమ్మంటుంది, పద. లక్ష్మి, ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మగారు. ఏమైంది? ఈరోజు వంట కూడా చేయలేదు. ఒంట్లో బాలేదా? కొంచెం బాలేదు అమ్మగారు. ఏమైంది లక్ష్మి? జ్వరంగా ఉందా? సరే, రెస్ట్ తీసుకో. పడుకోకుండా ఏం చేస్తున్నావు? పడుకుంటానమ్మా. పడుకొనే ఉంటాను. మళ్ళీ ఎప్పటికీ లేవను. ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థం అవ్వట్లేదు. అదేం లేదమ్మా, పడుకుంటానని చెప్తున్నాను. చాలా అలసిపోయాను. ఎప్పుడు లేస్తానో కూడా తెలీదు. అయినా ఈ రూమ్లోకి ఎందుకు వచ్చావు? మీ రూమ్లో పడుకోవచ్చుగా. ఇది పిల్లల రూమ్ కదా అమ్మా. ఒక్కసారి చూడాలనిపించింది, సర్దుదామని వచ్చాను. ఒంట్లో బాగాలేదంటున్నావు, సర్దుతానంటున్నావు. పిల్లలు బాగా చదువుతారా? అన్నింటికి కారణం అయ్యగారే. చాలానే పుస్తకాలున్నాయే. పద బయటికి. మీరు వెళ్ళండి అమ్మా, నేను నా రూమ్లో పడుకుంటాను. నేను వచ్చేసరికి ఏం రాస్తున్నా? ఏం రాయట్లేదమ్మా. ఆ పేపర్ ఏంటి? అది పిల్లలది హోంవర్క్ అమ్మా, చూస్తున్నాను. మర్చిపోయారా ఇక్కడే? అమ్మగారు, ఏమైంది? పెద్దమ్మగారు పిలుస్తున్నట్టున్నారు. వెళ్ళండి అమ్మా. నేను వెళ్తాను. నువ్వెందుకంతగా కంగారు పడుతున్నావు? ఇది పిల్లల రైటింగ్లా లేదే. అమ్మా, అది ఇవ్వండి. లక్ష్మి, అలాగే నిల్చో. వెనక్కి జరుగు. అమ్మా, ఏంటిది? సూసైడ్ నోట్ రాసావా? ఏం చేద్దామనుకుంటున్నావు? అమ్మా, అయ్యగారు అయ్యగారు అంటావు. అయ్యగారికి చెడ్డ పేరు తీసుకొద్దామని చూస్తున్నావా? నేను అయ్యగారికి చెడ్డ పేరు తీసుకురావాలని చూడట్లేదమ్మా. అందుకే నేను బయట ఎక్కడికైనా వెళ్ళి చనిపోదాం అనుకుంటున్నాను. అయ్యగారికి ఎలాంటి సంబంధం లేదని కూడా రాశానమ్మా. అలా రాసినంత మాత్రాన అయ్యగారికి చెడ్డ పేరు రాదనుకుంటున్నావా? అమ్మా, నేను ఎలాగో చచ్చిపోతాను.
నా పిల్లల్ని మీరే చూసుకోవాలమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. వాళ్ళని మీరే చదివించండి. పెద్దవాళ్ళు అయ్యాక మీకు రుణపడి ఉంటారు. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తారమ్మా. లక్ష్మి, ముందు నువ్వు ఏడు పాపు. లేచి నిల్చో. లేదమ్మా, నువ్వు ముందు లేచి నిల్చోమని చెప్తున్నాను. ఇలా చేయడం తప్ప నీకు తెలీదు? సూసైడ్ చేసుకోవడం తప్పు కాదా? ఇంత చదువుకున్నావు. అమ్మా, ఒకవేళ నేను సూసైడ్ చేసుకోకున్నా నా భర్త నన్ను చంపేస్తాడు. ఎలాగైనా చచ్చిపోవడమే. అలా కాకున్నా కూడా నా ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పు. నేను చెప్పలేనమ్మా. దానికన్నా చనిపోవడమే మంచిది. చూడు, నీ భర్త చాలా మంచివాడు. అలాంటి పని ఎప్పుడు చేయడు. నేనేమైనా చేస్తే రాజ్ సార్ ఊరుకుంటాడా? నేను చేసిన తప్పు అలాంటిదమ్మా. నా భర్త నన్ను ఏం చేయకపోయినా కూడా వాడు నన్ను చంపేస్తాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరికైనా చెప్తే నా పిల్లల్ని చంపేస్తానన్నాడమ్మా. లక్ష్మి, నిల్చో. ముందు నువ్వేడు పాపు. ఆపుతావా లేదా? ఏం జరిగింది లక్ష్మి? మీరు నన్ను ముట్టుకోకండమ్మా. నేను మంచిదాన్ని కాదు. మీరు ఇందులో జోక్యం చేసుకోకండమ్మా. మీరు చాలా మంచివారు. నా పాపం మీకు అంటుకుంటుంది. లక్ష్మి, నన్ను నీ తోబుట్టువనుకో. ఇలా చూడు, అసలేం జరిగిందో చెప్పు. నేనున్నానుగా. అమ్మ, నా భర్తకు తెలిస్తే నన్ను ఇక్కడే నరికేస్తాడు. చూడు, నేను నీ భర్తకి తెలియనివ్వను. ఎవరికి తెలియకుండా నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఏం జరిగిందో చెప్పు. అమ్మా, అది ఎలా చెప్పాలమ్మా? కంగారు పడకు, నేను నిన్ను అర్థం చేసుకుంటానులే. ముందు మీ ఆయనకి ఫోన్ చేసి ఇక్కడే ఉన్నానని చెప్పు. తను కంగారు పడుతున్నాడు. హలో లక్ష్మి, ఏమండి? ఎటుపోయినవే? ప్రొద్దున్నుంచి ఎత్తుకుతున్నాం మేమందరం. అమ్మనైతే వచ్చి మస్తు సార్లు అడిగింది ఎటుపోయినవని. నేను ఇక్కడనే ఉన్నానండి. నువ్వు ప్రొద్దున ఏందో మాట్లాడినావు. నాకంత భయం ఎట్లనో అవుతుంది. మంచిగానే ఉన్నావు కానీ నువ్వు. పిల్లల రూమ్లో ఉన్నా, సర్దుతున్నా. అవునా? చిన్నోడిది ఏందో హోంవర్క్ బుక్ దొరకలేదన్నాడే, దొరికిందా? దొరికిందండి. సరే మీరేం కంగారు పడకండి, నేను ఇక్కడే ఉన్నా. సరే ఒకసారి అమ్మను కలు. అమ్మ వెతుకుతుంది నీకోసం. వెళ్తున్నాను. మీద కూర్చో లక్ష్మి, ఏం పర్వాలేదు. ఇక్కడెవరు చూడాలే. వద్దమ్మా, నేను ఇక్కడే కూర్చుంటాను. మీ పాదాల దగ్గరే మా బతుకు. మీరు దేవుళ్ళమ్మా. ఏం జరిగిందో చెప్పు, భయపడకు. అమ్మా, నేను ఒక తప్పు చేశానమ్మా. మనుషులు అన్నాక తప్పులు చేస్తారు. అది తప్పని నువ్వు తెలుసుకున్నావు. బాధపడుతున్నావు, చనిపోవాలనుకున్నావు. తప్పు చేసావని నీకు అర్థమైంది. కానీ నువ్వు దాన్ని సరిదిద్దుకోవాలని చూడాలి. ఎప్పుడైనా తప్పుని సరిదిద్దుకోవాలి, కానీ ఇలా తప్పుని కప్పిపుచ్చి చనిపోవద్దు. అది సామాన్యమైన తప్పు కాదమ్మా. పర్లేదు, చెప్పు. మా పెళ్ళై 4 ఏళ్ళు అయిందమ్మా. పెళ్ళై నెల తిరగంగానే ప్రెగ్నెంట్ అయినా. 2 పిల్లలు పుట్టిండ్రు. 16 ఏళ్ళకే పెళ్ళైందమ్మా. నీ వయసు చాలా చిన్నది. అంత తొందర పిల్లలు పుట్టారా? అప్పుడు చిన్న వయసులో నాకేమీ తెలీదు. కానీ భర్తతో ప్రేమగా ఉండాలనుకున్నాను. పిల్లలు, వాళ్ళని పెంచడం, మొత్తం ఇదే అయిపోయింది జీవితం. వాళ్ళు బడికి వెళ్ళిపోయారు. నేను చదువుకున్నాను. కాలేజీలో అందరూ నాకన్నా పెద్ద వయసులో ఉన్నవారే. అందరూ వాళ్ళ లవర్స్ తోటి తిరుగుతూ ఉంటే నాకు చాలా బాధేసేది. ఎందుకు? నీకు భర్త ఉన్నాడు కదా, ప్రియుడెందుకు? నా భర్త అలా ఉండేవాడే కాదమ్మా. నాతో ప్రేమగా ఎప్పుడూ మాట్లాడింది లేదు. నా స్నేహితులని చూస్తే నాకు చాలా బాధేసేది. నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే నాకు అలానే లవర్ ఉండేవాడు కదా అనిపించేది. నా వెంట చాలామంది అబ్బాయిలు పడ్డారు. వాళ్ళలో ఎవరిని పెళ్లి చేసుకున్నా అయిపోయేది. అనవసరంగా ఇతన్ని పెళ్లి చేసుకున్నాను అనుకున్నాను. ఈ పెళ్లి నీకు ఇష్టం లేకుండా జరిగిందా? నాకు అదంతా ఏం తెలీదమ్మా. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేక తనకిచ్చి పెళ్లి చేసింది. వరసకి మామయ్య అవుతాడు. ఎప్పుడు తాగొచ్చి పడుకుంటాడు. నాతో ఎప్పుడు సరిగ్గా ఉండడు. ఎప్పుడు ప్రేమతో నన్ను దగ్గరికి తీసుకున్నదే లేదు. అంటే మీరిద్దరూ అసలు కలుసుకునేవారే కాదా? లేదమ్మా, ఎప్పుడూ నెలకొకసారి బాగా తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తాడు నాతో. పని కానిచ్చుకొని వెళ్ళిపోతాడు.
నాకు అసలు అతను దగ్గరికి వస్తేనే జీవితం పైన విరక్తి పుట్టేది. అయ్యగారు ఇక్కడ పనిపించాక పూర్తిగా దూరం పెట్టేశాను. మరి నీ భర్త ఎప్పుడు? లేదమ్మా, నేను దూరం పెట్టినా కూడా అతనికి అసలు ఎలాంటి ఫీలింగు లేదు. అతనికి ఏమనిపించదు. ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు. పిల్లల్ని చూసుకో, పని చెయ్యు, ఎప్పుడు ఇదే. నా గురించి ఎప్పుడు ప్రేమగా మాట్లాడాడు. అయితే ఏం జరిగింది? ఎందుకు ఇలా చనిపోదాం అనుకున్నావు? దీనికోసమేనా? లేదమ్మా, చెప్పొద్దు, కానీ నాకు రాజ్ సార్ని చూస్తే కూడా చాలా బాగా అనిపించేది. హీరోలాగా ఉంటాడు. సార్ నన్ను ఉంచుకున్నా బాగుండేది అనుకునేదాన్ని. చాలా ప్రయత్నాలు చేశాను. ఏంటి? అవునమ్మా, కానీ నాకు ఇప్పుడు అలా ఏం లేదు. సార్ దేవుడు. అప్పుడు అలా ఊహించుకునేదాన్ని. సార్ పైన విపరీతంగా కోరికలుండేవి. నీకు చదువు చెప్పించాడు, పనిలో పెట్టుకున్నాడు. అలా చేసిన వాడిపైన ఇలాంటివి ఆశించడం తప్పు కాదు. నేనే కాదమ్మా, మీకు తెలీదు సార్ గురించి. బయట చాలా మందికి ఇష్టం సార్ అంటే. ఆఫీస్లోనైతే చాలా మంది ఉన్నారు. సార్ అంటే పడి చచ్చిపోతారు. చుట్టాల అమ్మాయిలు అందరూ ఉన్నారు. వాళ్ళందరిలో నేనొక్కదాన్నమ్మా. నా తప్పేం లేదు. అంటే సార్దే తప్పంటావా? మరి అంత మంచోడు, అంత అందంగా ఉన్నాడు, అంత డబ్బున్నాడు, ఎక్కడుంటాడమ్మా? సార్తో ఒక్కరోజు గడిపితే చాలా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సార్కి మస్తు అవార్డులు వచ్చినాయమ్మా. ఎప్పుడు పేపర్లు వస్తాడు సారు. ఫోటోలన్నీ కత్తిరించి పెట్టుకునేదాన్ని నా రూమ్లో. ఇప్పుడు కూడా సార్ని చూస్తే అలానే అనిపిస్తుందా? లేదమ్మా, నేను నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇప్పుడు నువ్వు సారు నాకు తల్లిదండ్రులతో సమానం. నాకు ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. అసలు నాకు ఈ జీవితమే వద్దమ్మా. ఓ నాయనో, ఇంతమంది అమ్మాయిల మనసుల్ని బాధ పెడుతున్నాడా బావా? నా తప్పేం లేదమ్మా. నీ తప్పేం లేదు. రాజ్ సార్దే తప్పంటావు. అలా కాదమ్మా, తప్పంతా నా వయసుదే కావచ్చు. మనసులోని కోరికల్ని అదుపు చేసుకోలేకపోయాను. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఫోన్లు చూస్తూ కూర్చునేదాన్ని. అసలు నేను చదువుకోకున్నా బాగుండేది. ఇలా పనులు చేసుకుంటూ ఏమీ తెలియని మొద్దులా ఉండిపోయేదాన్ని. చదువుకొని ఫోన్లు ఇవన్నీ వచ్చాక నాకు ఇవన్నీ ఎక్కువైపోయాయి. చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది. ఇవి కాదు. తప్పంతా మన ఆలోచనల్లోనే ఉంటుంది, వేరే వాళ్ళపైన కాదు. నువ్వు చదువుపై కూడా నిందలేస్తున్నావు. అది కాదమ్మా. అర్థమవుతుందిలే నువ్వు చెప్పేది. మీ పెళ్ళయ్యాక చాలా బాధపడ్డాను. మీ పైన కూడా కోపం పెంచుకున్నాను. నా పైన కోపం పెంచుకున్నావా? నేనేమన్నా నిన్ను? రాజ్ సార్ అసలే మమ్మల్ని ఎవరిని చూడడు, పట్టించుకోడు. ఎప్పుడైనా మమ్మల్ని పట్టించుకుంటాడనే ఆశ ఉండేది. మిమ్మల్ని అంటే? అమ్మాయిలందరినీ. ఇక పెళ్ళైపోయింది కదా, ఇంకా మమ్మల్ని పట్టించుకోడని అర్థమైంది. నాకే కాదమ్మా, చాలా మందికి మీరంటే కోపం. ఓర్ దేవుడా, నేనేం చేశాను? అందుకే ఇప్పుడు చనిపోదాం అనుకున్నావా? కాదమ్మా, ఇంకా ఉంది స్టోరీ. ఇంకా ఉందా? చెప్పు మరి. ఇక్కడ నీ స్టోరీ చెప్తున్నట్టు లేదు, మా బావ స్టోరీ చెప్తున్నట్టుంది. మీరు పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్ళారు కదమ్మా. హనీమూన్కి వెళ్ళామా? ఎవరు చెప్పారు నీకు? మీరిద్దరూ కలిసి వెళ్ళారు కదమ్మా. ఓ పిచ్చిదానా, అది హనీమూన్ కాదు. బావకి మీటింగ్ ఉంటే వెళ్ళాం. పెళ్ళైన కొత్తలో వెళ్తే దాన్ని హనీమూనే అంటారు. అసలు బావ నేను మాట్లాడుకోవడమే లేదప్పుడు. ఎంత గొడవ పడేవాళ్ళమో తెలుసా? అంటే మీరు అక్కడికి వెళ్ళాక ఏమీ చేయలేదా అమ్మా? ఏంటి అంటే మీరిద్దరూ? సంపుతానే నిన్ను. ఎందుకు చచ్చిపోదాం అనుకున్నావు చెప్పే అంటే మా ఇద్దరి గురించి అడుగుతుంది, ఆరాలు తీస్తుంది. అట్లా కాదమ్మా, మీరిద్దరు ఒకటైండ్రు కదా. ఇప్పుడైతే నాకు తెలుసు, భార్యాభర్తలు అన్నాక ఒకటి అవ్వకపోతే రెండు అవుతారా? ఒకటైపోయారు. ఇందాకే సార్ పైన ఫీలింగ్స్ ఏం లేవన్నా? లేవమ్మా, అడుగుతున్నాను. ఎవరైనా అమ్మాయిలు అడిగితే చెప్పడానికి. మా గురించి చెప్పడం ఏంటి? నీకు తెలియదమ్మా, బయట మీదే హాట్ టాపిక్. ఏందే ఇదంతా? నాకే పిచ్చెక్కుతోంది. నాకు తెలిసినవే అనుకున్నాను, తెలియనివన్నీ ఉన్నాయా? సాతి, నా కోడలు సాతి, ఎటువైనవే? పెద్దమ్మ గారు రమ్మనాలా ఇక్కడికి? తను కూడా వింటుంది నీ బాధలు గాథలు. వద్దమ్మా, కానీ పెద్దమ్మకి మీరంటే కోపం కదా.
మౌనిక మౌనిక అంటది ఎప్పుడు. ఇప్పుడు స్వాతి నా కోడలు స్వాతి అంటుందేంటి? మౌనిక. మౌనిక మేడం, సార్ లవరు. నీకు ఆమె గురించి కూడా తెలుసానే? తెలుసమ్మా. సార్కేమో తెలియదు కానీ ఆమెకు మాత్రం బాగా ఇష్టమని చెప్తుంది. సార్ నన్నే పెళ్లి చేసుకుంటాడని అందరికి చెప్పింది. మీ పెళ్లి జరిగేసరికి దాని రోగం తిరిగింది. ఈ బ్రేకింగ్ న్యూస్లు కూడా తెలుసానే నీకు? అన్నీ తెలుసమ్మా. నాకు ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూపా? మౌనిక ఉందా అందులో? మౌనిక ఒక్కతే లేదు, సార్ని ఇష్టపడేటోళ్ళు అందరు ఉన్నారు. అమ్మాయిల గ్రూపా? అందులో మేము అందరం సార్ గురించి ముచ్చట్లు పెట్టుకుంటాం. సార్ ఎక్కడన్నా కనబడితే, ఎవరు కనబడితే వాళ్ళు ఫోటో తీసి అందులో పెడతారు. అందరం చూసుకుంటాం. నన్ను కూడా అలా జాయిన్ చేసుకోనరే గ్రూప్లా. నేను ఆ గ్రూప్లో నుంచి ఎగ్జిట్ అయినా అమ్మ మొన్ననే. ఇప్పుడు నాకు సార్ దేవుడు, నువ్వు దేవత, గంతే. స్వాతి, కోడలు స్వాతి, లక్ష్మి ఏడదొచ్చిందే? లక్ష్మి